నాన్న అందరికి షార్ట్ వీడియోలో చెప్పాను కదా 100 మంది ఆడపిల్లల్ని చంపి పాతిపెట్టిరు దేవాలయం దగ్గర అని. అది ఎక్కడో కాదు నాన్న, కర్ణాటకలో సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ దగ్గరనే జరిగింది ఇది. ఆడపిల్లలట రేప్ చేసేదట, చిన్న పిల్లలు, యూనిఫామ్ కూడా ఉన్నాయట కొందరు పిల్లలకైతే. చిన్న పిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, వాళ్ళకి ఎవరు దొరికితే వాళ్ళని రేప్ చేసి చంపేసి తీసుకొచ్చి ఆడ వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్ కి ఇచ్చి పాతి పెట్టానంటే ఆయన బెదిరించేదట. బెదిరించేసరికి భయపడి పాతి పెట్టేదట. ఇట్లా 1998 నుండి 2014 దాకా ఈ తతంగం జరిగింది. ఇట్లా ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలలో 100 మంది దాకా పాతి పెట్టిండట ఆయన. కొందరు ఆడపిల్లల్ని అయితే భయంకరంగా చంపిరట. కొందరికేమో పిల్లలకు యూనిఫామ్ కూడా ఉందట. చిన్న పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు ఉంటారు కదా, నిజంగా వాళ్ళ అడ్రస్ లేదో వాళ్ళెవరో, నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు, ఈ 100 మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత ఆగమేంటో పిల్లలు లేరని కదా. సో ఈ వాచ్మెన్ వీళ్ళందరినీ ఇట్లా పాత పెట్టుకుంటూ వస్తే ఆయన చెప్తున్నాడు అసలు భయంకరంగా ఉన్నారట. ఒక్కొక్కరు ఆడపిల్లల్ని అంత హింస పెట్టి చంపిరట. సో ఈయన ఏం చేసిండట, ఈ 2014లో వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఒక అమ్మాయిని కూడా వీళ్ళు ఇట్లా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిరట. ఎవరు పెట్టిరో మనకు వాళ్ళ ఇంకా డీటెయిల్స్ అన్ని బయటకు వస్తే ఇంకా రాలే. సో తనకు బాధ అయిందట, నేను ఎంత తప్పు చేస్తున్నాను, వద్దు నాకు, నేను ఇక్కడ ఉండానని చెప్పేసి ఆయన ఆ వాచ్మెన్ పదవి వదిలేసి ఆలయం నుండి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఆయన ఇంటికి పోయి పడుకుంటే ఆయన మనసుకు ఒప్పుతలేదట. మనసంతా ఆయనకు అదే బాధ అవుతుందట. నేను ఎంత పెద్ద తప్పు చేసినా, వాళ్ళు తెచ్చిస్తే నేను ఇట్లా పాత పెట్టుకుంటూ వచ్చినాక నేను పోలీస్ స్టేషన్ ఎందుకు పోలేదని చెప్పేసి ఆయనకు బాధ అయ్యి, ఎందుకంటే ఏదైనా అంతే తన దాకా వస్తేనే తెలుస్తుంది. తన కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లను వాళ్ళు అట్లా అరెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు అన్నకు బుద్ధి వచ్చింది. కానీ నీకు 100 మందిని పాత పెడుతుంటే నీకు ఐడియా రాలేదా అన్న? నీవు ఇంటోళ్ళకి జరుగుతూనే నువ్వు ముందుకు వచ్చినావు కదా, ఇప్పుడు వచ్చి లొంగిపోయిండట. నేను ఇట్లా చేసినా 100 మందిని ఇట్లా పాతి పెట్టినా అని చెప్పేసి అని పోలీసులను తీసుకోపోయి మొత్తం తవ్వి అన్ని చూస్తున్నారట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎవరు చంపిండ్రు, ఏం కథ, ఎవరు ఇట్లా చేసిరు అనేది ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ బయటికి రావాలి. సో నిజంగా ఎంత బాధాకరం అనిపించింది అంటే ఈ స్టోరీ వింటే. కానీ అన్న వాచ్మెన్ అన్న నువ్వు ఇప్పుడు తేరుకున్నావు, కానీ నీకు జరిగితే గానీ నువ్వు రాలే ముందుకి. 100 మందిని పాతి పెట్టేటప్పుడు నీకు ఇంత సోయికి ఇంత దయ దాక్షిణ్యం అనిపించలేదా? ఆడపిల్లల మీద బట్టలు లేకుండా చిత్ర హింసలు పెట్టి చంపిరని నువ్వే చెప్తున్నావు కదా. చిన్న చిన్న ఆడపిల్లలను చూస్తే కూడా నీకు కొంచెం దయ కలగలేదా? ఏ రకంగా నువ్వు దీన్ని పాతి పెట్టుకుంటూ వచ్చినావు అన్న 100 మందిని? ఆనాడే నువ్వు పోలీస్ స్టేషన్ పోయి చెప్తే అయిపోతుండే కదా.